ఇవాళ మా రాష్ట్ర సమితి సమావేశం జరుగుతూ ఉంది. రాజా గారు వచ్చారు. నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు. మరి పోలవరం విజిట్ చేసి ఆయన చాలా స్పష్టంగా ప్రకటించింది ఏమంటే 2026 అక్టోబర్ నాటికల్లా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. కానీ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు కోరుతున్నది ఏమంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎంతసేపు కాఫర్ డ్యామ్ గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, లేదా స్పిల్వే గురించి, ప్రాజెక్టు గురించి, వాటిని గురించే మాట్లాడుతూ ఉన్నారు తప్ప నిర్వాసితుల గురించి మీరు పట్టించుకోవడం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమంటే 16,400 ఎకరాల భూములు మేము 2026 నాటికల్లా సేకరిస్తామన్నారు. అంటే మిగతా భూములేంటి, మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి, ఆ నిర్వాసితుల పరిస్థితి ఏమిటి? ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు మాసాల్లో వాళ్ళు మునిగిపోవాల్సిందేనా? వాళ్ళ గోడు వాళ్ళు బుడమేరు దగ్గర వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు 11 రోజులు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని మీరు ఆ రోజు చేశారు. మేము వచ్చి అప్రిషియేట్ చేశాం, మిమ్మల్ని పర్సనల్గా కలిసి కూడా అభినందించాం. కానీ ఇదే నెలల పర్యంతం వాళ్ళు అక్కడ మునిగిపోతూ ఉంటే, అరే నిర్వాసితుల గురించి ఒక్క మాట అక్కడ ఎవరైనా పోయారా? మీరు ముఖ్యమంత్రి గారు మీరు పోయారా? కాబట్టి ఏమంటే ఇవాళ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. ఏదైతే 41.15 మీటర్స్ వరకు ఉందో అంతవరకు మాత్రమే వాళ్ళు ఇస్తామంటున్నారు. మిగతా వాళ్ళు మేము ఇవ్వమని చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా. కానీ ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బయట పెట్టడం లేదు, ఎందుకు దాచిపెడతా ఉన్నాడు? కాబట్టి ఏమంటే ఇవాళ మా కౌన్సిల్ సమావేశంలో కూడా మన వేలేర్పాడులో నిర్వాసితుల సమావేశం జరిగింది. దాదాపు 1,500 మంది హాజరయ్యారు 7 మండలాల నుండి. ఇవాళ ఒక కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. అక్కడున్న లక్షలాది మంది నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తాం. ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడాలని కోరుతా ఉన్నాం. రెండవ అంశం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ సెకీ ఒప్పందాలకు సంబంధించి ఎందుకు మాట్లాడడంలే? మీరే చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నాడు, వినియోగదారులపైన భారం మోపుతూ ఉన్నాడు, అదానితో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ రోజు మీరు చెప్పారు, మేము చెప్పాము, కోర్టుకు మీరు వేశారు, మేము కూడా వేశాం. పయ్యావుల కేశవ్ గారు ఇవాళ ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నాడు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? పైగా ఇవాళ అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైతే అక్కడ సమన్స్ కూడా వచ్చాయి. 1,750 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇతర అధికారులకు డబ్బులు ముట్టాయని చెప్తున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 కోట్ల రూపాయలు రాబోయే 25 సంవత్సరాల కాలంలో విద్యుత్ వినియోగదారులపైన అదనంగా భారం పడబోతున్న విషయం అందరికీ తెలుసు. దానిపైన ముఖ్యమంత్రి గారు మాట్లాడంలే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు శాలువా కప్పండి, సన్మానం చేయండి, నాకు అవార్డులు ఇవ్వండి అంటున్నాడు. మొన్న విజయసాయి రెడ్డి గారు అంటారు, ఆ ఒప్పందం తప్పైతే రద్దు చేయి, నీకు ధైర్యం ఉంటే అంటున్నాడు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఆ ఒప్పందం కరెక్ట్ అయితే ఆయనకు శాలువా కప్పి సన్మానం చేయి, లేదు అది తప్పైతే దాన్ని రద్దు చేయి. నేను రద్దు చేయను, ఆయనకు శాలువా కప్పను, అదాని గురించి నేను నోరు కూడా ఎత్తలేనంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవసరమని నేను అడుగుతా ఉన్నా. అదాని ఒప్పందం కరెక్టా కాదా చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. అదాని ఒప్పందాలని రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాల్సిన గంగవరం పోర్టుని అదానికి అప్పచెప్పారు. నవయుగ వారి ఆధ్వర్యంలో ఉండే కృష్ణపట్నం పోర్టును కూడా అదానికి అప్పచెప్పారు. 1,000 ఎకరాల భూములు అప్పచెప్పారు. విద్యుత్ వినియోగదారులపైన భారం పడేటట్లు అదానితో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలని రద్దు చేయాలి. దానిపైన ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇతర వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలని అందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా ఇవాళ రూపకల్పన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు
ఆ విషయంలో ప్రతిపక్ష పార్టీ లీడర్ కూడా మాజీ మంత్రి బాగుంటాడు. ఈ నేపథ్యంలో మంత్రి ఎమ్మెల్యే కూడా కంటే చెప్పుకుంటాడు బీసీ నేతలు సులభం చెప్పించారు. ఎలా వస్తుంది? బీసీ నేతల ఓసీ నేతలు అనేది కాదు సమస్య ఇక్కడ. సహజంగా వాళ్ళ పార్టీలు మారి వాళ్ళు అంత కలిసే ఉంటారు. అసలు లోకేష్ రెడ్ బుక్ ఏదైతే చూపించాడో ఆ రెడ్ బుక్లో పేర్లు ఉండే వాళ్ళకి బీ ఫారం ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. కాబట్టి ఇప్పుడు గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరేసినట్లుంది ఇది. అంతే. మీరు ఆ పార్టీలో ఉండే వాళ్ళకి 5 ఏళ్ళు మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళకి కూడా బీ ఫారం ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని మీ పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు మీరు వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు అంటే ఎవరింటారు? నిజంగా ఆ డిమార్కేషన్ ముందే ఉండాలి. ఆ డిమార్కేషన్ లేదు. పార్సారథి ఆనం రామనారెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి మా ఇది ఇచ్చిరి. ఆయన గుమ్మనూరు జయరాం 5 ఏళ్ళు ఉండే మంత్రి పదవి, పైగా లోకేష్ భాయ్ రెడ్ బుక్లో నీ పేరు ఉందని చెప్పొచ్చా. ఆయనకు బీ ఫార్మ్ ఇచ్చి గుంటకల్ నుంచి ఎమ్మెల్యే చేసిరి, మీ పక్కనే కూర్చోబెట్టుకుంటారు. కాబట్టి ఏమంటే ఇదంతా అటు ఇటు అంతా కూడా ఇది అయారాం గయారాముల పార్టీలు ఇవి. కాబట్టి దీనికి ఏం పెద్ద ప్రాధాన్యత లేదు. అది బీసీనా ఓసీనా అనేదంత నిమిత్తం లేకుండా ఇలాంటి వాళ్ళతో జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరికీ ఒకరికొకరు సంబంధాలు ఉంటాయి, ఇసుక వ్యాపారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే.